Dear students, welcome to my lecture series on subgroups, part 3. Myself C.H. Naidu, working as a mathematics lecturer in Yaswadan's Government Degree College, Bhimanapatnam. So what are the learning outcomes of this today's lesson? Student can learn the proofs of some theorems on subgroups. ఈ రోజు మనం డిస్కస్ చేసేటటువంటి లెసన్స్లో we learn more theorems on these subgroups. అంటే ఇంకా మనం ప్రీవియస్ క్లాస్లో కొన్ని థియరమ్స్ మనం ప్రూవ్ చేసాం. ఈరోజు ఇంకా కొన్ని థియరమ్స్ అనేవి ఈ క్లాస్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ థియరం, ఏ నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ H of a group G is a subgroup of G if and only if A belongs to H, V belongs to H, M plus AB belongs to H. ఇక్కడ ఈ థియరంలో మనకి ఏంటంటే H అనేది ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఏ గ్రూప్ G తీసుకోవాలి. H అనేది ఫైనైట్ సబ్సెట్ ఆఫ్ ఏ గ్రూప్ G తీసుకోవాలి. తీసుకుంటే ఆ H అనేది సబ్ గ్రూప్ అవుతుంది ఎప్పుడు ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ A బిలాంగ్స్ H, B బిలాంగ్స్ H, AB బిలాంగ్స్ H అని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ నెసెసరీ కండిషన్ మనం ఏం చేస్తాం, సో గివెన్ దట్ H ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ G అని తీసుకొని టు ప్రూవ్ దట్ A బిలాంగ్స్ H, B బిలాంగ్స్ H, AB బిలాంగ్స్ H అని మనం ప్రూవ్ చేయాలి. ఓకే, so since H is a subgroup of G, which implies H itself is a group. Okay, by closure property, A belongs to H, B belongs to H, AB belongs to H. అంటే ఫస్ట్ పార్ట్ అనేది సో మనం ప్రూవ్ చేస్తాం. ఇట్ ఈస్ క్లియర్. ఓకే, సో సఫిషియెంట్ కండిషన్ ఏంటి, కాన్వర్స్లీ గివెన్ దట్ H is a నాన్ ఎంప్టీ ఫైనైట్ సబ్సెట్ H of a group G such that A belongs to H, B belongs to H, AB belongs to H. To prove that H is a subgroup of G, మనం H అనేది సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో సబ్ గ్రూప్ అంటే గ్రూప్ యొక్క కండిషన్స్ అన్ని కూడా మనం ప్రూవ్ చేయాలి. సో బై ఫస్ట్ కండిషన్ మీన్స్ బై హైపోథిస్ A belongs to H, B belongs to H, AB belongs to H అంటే క్లోజర్ ప్రాపర్టీస్ proved. ఓకే, సెకండ్ కండిషన్, since all elements of H are the elements of G, why H is a subset of G కాబట్టి సో H లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ G లో ఉంటుంది. We know that multiplication is associative in G. G లో మనకు మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ అవుతుంది, ఎందుకు G is a group కాబట్టి, and hence multiplication is associative in H. అంటే ఏంటి, H లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ G లో ఉంటుంది కాబట్టి సో G లో మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ అవుతుంది కాబట్టి H లో కూడా మనకి ఏమవుతుందంటే మల్టిప్లికేషన్ అనేది అసోసియేటివ్ అవుతుంది. ఓకే, సో అసోసియేటివ్ ప్రాపర్టీ ఇస్ క్లియర్. ఓకే, సో థర్డ్ వన్, సిన్స్ H ఈజ్ నాన్ ఎంప్టీ సో లెట్ A బిలాంగ్స్ H. H అనేది నాన్ ఎంప్టీ కాబట్టి ఒక ఎలిమెంట్ అనేది H లో ఉంది అనుకుంటాను, తీసుకుంటాను. సో బై హైపోథిస్ A బిలాంగ్స్ టు H, అగైన్ A బిలాంగ్స్ టు H, సో A స్క్వేర్ బిలాంగ్స్ టు H, అగైన్ A స్క్వేర్ బిలాంగ్స్ టు H, A బిలాంగ్స్ టు H, బై హైపోథిస్ A స్క్వేర్ ఇంటూ A క్యూబ్ బిలాంగ్స్ టు H, ఆల్సో A క్యూబ్ బిలాంగ్స్ టు H, A బిలాంగ్స్ టు H, by hypothesis A cube into A power 4 belongs to H. So by induction we prove that A power n belongs to H, where n is a positive integer. ఇలా మనం సో A స్క్వేర్, A క్యూబ్, A పవర్ 4 అలా మనం A పవర్ n అనేది H లో ఉంటుంది. సో మనం దీన్ని ఎలా ప్రూవ్ చేస్తాం, బై యూజింగ్ మ్యాథమెటికల్ ఇండక్షన్ ప్రకారం A పవర్ n belongs to H, where n is a positive integer. ఓకే, సో ద సెట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఆఫ్ A అంటే ఏ యొక్క పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్స్ ఏమవుతాయి, A పవర్ 1, A స్క్వేర్, A క్యూబ్, A పవర్ 4 అండ్ సో ఆన్, A పవర్ n ప్లస్ 1 అండ్ సో ఆన్ బిలాంగ్స్ టు H. ఎందుకు, బై యూజింగ్ క్లోజర్ ప్రాపర్టీ. ఓకే, సో ఇక్కడ సిన్స్ H ఈజ్ ఎ ఫైనైట్ కాబట్టి ద సెట్ ఆఫ్ ఆల్ దీస్ ఎలిమెంట్స్ కెనాట్ బి డిస్టింక్ట్. H అనేది ఫైనైట్ కాబట్టి ఇందులో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా ఏమవుతాయి, కెనాట్ బి డిస్టింక్ట్. సో ఈ అంటే ఏంటి, మనకు డిస్టింక్ట్ కావు. డిస్టింక్ట్ అయితే ఏమవుతుంది, H is a infinite group అవుతుంది. ఓకే, సో సిన్స్ H is a finite so that the set of all these elements A square, A cube, A power 4 and so on belongs to H cannot be distinct. ఇవి సో డిస్టింక్ట్ కావు అంటే there should be some repetition on these elements. ఖచ్చితంగా వీటి మధ్య రిపిటేషన్స్ అనేవి ఉంటాయి. సో కాబట్టి cannot be distinct అని మనం చెప్పాలి. సో దాన్ని నేను ఏం చేస్తాను, లెట్ A పవర్ R ఈజ్ ఈక్వల్ టు A పవర్ S వేర్ R గ్రేటర్ దెన్ S. ఏమైనా రెండు ఎలిమెంట్స్ ఈక్వల్ అనుకుంటాను. ఓకే, ఇఫ్ పాసిబుల్ సపోజ్ దట్ A పవర్ R ఈజ్ ఈక్వల్ టు A పవర్ S వేర్ R గ్రేటర్ దెన్ S అండ్ R, S బిలాంగ్స్ టు సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను,
ఈ మొత్తం ఈక్వేషన్ ని ఏ పవర్ మైనస్ చేస్తే మల్టిప్లై చేస్తాం. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? ఏ పవర్ ఆర్, ఏ పవర్ మైనస్ ఎస్, ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్. ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎస్, ఏ పవర్ మైనస్ ఎస్. ఏ పవర్ ఎస్ మైనస్ ఎస్ అంటే ఏ పవర్ 0, ఏ పవర్ 0 అంటే ఈ. సో కాబట్టి ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఈ వచ్చింది. సిన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ కాబట్టి ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0. సో దేర్ ఫోర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో కాబట్టి పాజిటివ్ ఇంటీజర్ కాబట్టి ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు హెచ్. ఏ పవర్ ఆర్ మైనస్ ఇస్ నథింగ్ బట్ ఈ బిలాంగ్స్ టు హెచ్. సో కాబట్టి హెచ్ లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఉంది అని మనం ప్రూవ్ చేస్తాం. ఓకే. సో ఫోర్త్ వన్, సిన్స్ ఆర్ గ్రేటర్ దాన్ ఎస్ విచ్ ఇంప్లైస్ ఆర్ మైనస్ ఎస్ గ్రేటర్ దాన్ ఎస్. సో ఆర్ మైనస్ ఎస్ అనేది 0 కంటే ఎక్కువ అవుతుంది. సో విచ్ ఇంప్లైస్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎందుకు? ఆర్ మైనస్ ఎస్ అనేది 1 అయింది అనుకోండి, 1 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఆర్ మైనస్ ఎస్ అనేది 1 కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? సో గ్రేటర్ దాన్, స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో కాబట్టి దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్. సో కాబట్టి ఏమవుతుంది? ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 బిలాంగ్స్ టు హెచ్. ఎందుకు ఇక్కడ 0 అయినా ప్రాబ్లం లేదు. ఎందుకు? ఏ పవర్ 0 ఇస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. ఆల్రెడీ హెచ్ లో ఉందని ప్రూవ్ చేస్తాం కాబట్టి 0 అయినా ప్రాబ్లం లేదు, పాజిటివ్ ఇంటీజర్ అయినా ప్రాబ్లం లేదు. ఏ పవర్ ఆర్ మైనస్ ఎస్ మైనస్ 1 బిలాంగ్స్ టు హెచ్. సో లెట్ ఏ బిలాంగ్స్ టు హెచ్. ఎందుకు మనం సో ఇన్వర్స్ ప్రాపర్టీ చెప్పాలంటే ఫర్ ఈచ్ element in H, so there exists at least one element in H such that A dot B is equal to E అవ్వాలి. సో కాబట్టి let A belongs to H. Okay, so therefore A into already A power R minus S minus 1 అనేది H లో ఉంది కాబట్టి ఈ రెండు మల్టిప్లై చేస్తే A power R minus S. A power R minus S అంటే ఏంటి? A power 0. A power 0 అంటే E. సో కాబట్టి A power 0 is equal to E. సో కాబట్టి A into A power R minus S minus 1 is equal to E వచ్చింది. So therefore A power R minus S minus 1 is the inverse of A అవుతుంది. సో కాబట్టి ఒక ఎలిమెంట్ కి ఇన్వర్స్ ఉందని ప్రూవ్ చేస్తాం కాబట్టి సో therefore each element in H has multiplicative inverse. Hence H dot is a group. ఈ విధంగా మనం సో గ్రూప్ అయింది కాబట్టి hence H is a subgroup of G. ఈ విధంగా మనం గ్రూప్ యొక్క అన్ని కండిషన్స్ కూడా ప్రూవ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ థియరం. A non-empty subset H of a finite group G is a subgroup of G if and only if A belongs to H, B belongs to H implies AB belongs to H. ఇక్కడ మనకేంటి? ముందు థియరంలో H అనేది ఫైనైట్ తీసుకున్నాం, ఇక్కడ G అనే గ్రూప్ ఫైనైట్ గ్రూప్ తీసుకుంటాం. సో G అనేది ఫైనైట్ గ్రూప్ అయినప్పటికీ కూడా H అనేది సబ్ గ్రూప్ ఆఫ్ G అవుతుంది if and only if A belongs to H, B belongs to H, AB belongs to H. సో ఫస్ట్ థియరంలో H అనేది ఫైనైట్ తీసుకున్నాం, ఈ థియరంలో G అనేది ఫైనైట్ గ్రూప్ తీసుకున్నాం. సో కాబట్టి నెసెసరీ కండిషన్ గివెన్ దట్ H is a subgroup of a finite group G to prove that A belongs to H, B belongs to H, AB belongs to H. ఇది మనం ప్రూవ్ చేయాలి. Since H is a subgroup of G, so itself H is a group. By closure property A belongs to H, B belongs to H, AB belongs to H. సో కాబట్టి గ్రూప్ యొక్క క్లోజర్ ప్రాపర్టీని ఉపయోగిస్తే మనకు AB belongs to H అవుతుంది. ఓకే, సో sufficient condition conversely given that H is a non-empty subset of a finite group G such that A belongs to H, B belongs to H, AB belongs to H. మనం ఏం ప్రూవ్ చేయాలి? To prove that H is a subgroup of G. For this we have to prove that H is a group. Okay, so first by hypothesis A belongs to H, B belongs to H, AB belongs to H. So therefore closure property is proved. Okay, so second one, associative. Since all elements of H are the elements of G, why H is a subset of G. We know that multiplication is associative in G and hence multiplication is associative in H. So that H లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ G లో ఉంటుంది కాబట్టి సో అసోసియేటివ్ ప్రాపర్టీ అనేది సో ఎందులో జరుగుతుంది? H లో జరుగుతుంది. ఓకే, సో తర్వాత థర్డ్ వన్ మీన్స్ ఏంటి? ఐడెంటిటీ ప్రాపర్టీ. Since H is non-empty, so let A belongs to H. A అనే ఎలిమెంట్ H లో ఉంటుంది. By hypothesis A belongs to H, A belongs to H, A into A square belongs to H. Again A square belongs to H, A belongs to H. By hypothesis A square into A cube belongs to H. Also A cube belongs to H, A belongs to H. By hypothesis A cube into
a power 4 belongs to h. By induction, we prove that a power n belongs to h, where n is a positive integer. సో మనం ఇండక్షన్ ప్రకారం a power n అనేది h లో ఉంటుంది, ఇక్కడ n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్. ఓకే, సిన్స్ a belongs to h, సో కాబట్టి ఏమవుతుంది, h లో ఉన్న ప్రతి ఒక్క ఎలిమెంట్ g లో ఉంటుంది, సో కాబట్టి a belongs to g. So we know that the order of every element of a finite group G is also finite. సో మనం ఆల్రెడీ ఒక థీరం ప్రూవ్ చేసాం. ఏం చేసాం, జీలో అనేది ఫైనైట్ గ్రూప్ అయితే జీలో ఉన్న ప్రతి ఎలిమెంట్ యొక్క ఆర్డర్ కూడా ఏమవుతుందంటే ఫైనైట్ అవుతుంది. సో కాబట్టి ఆ థీరం యొక్క స్టేట్మెంట్ మనం యూజ్ చేసుకుని ఇట్స్ ఫాలోస్ దట్ ఆర్డర్ ఆఫ్ ఏ బి ఎన్. సో ఏ యొక్క ఆర్డర్ నేను ఏం తీసుకున్నాను, ఎన్ తీసుకున్నాను. దట్ ఈస్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్, which implies a power n is equal to a, where n is a least positive integer. This is the definition of order of an element. Okay, so that order of an element యొక్క definition ఏంటి, so there exists a element a belongs to such that a power n is equal to e, where n is a least positive integer. సో కాబట్టి ఏమవుతుంది, a power n is equal to e, a power n belongs to h కాబట్టి so therefore e belongs to h, so he is the identity element. Okay, next inverse property, since n greater than 0, which implies n minus 1 greater than or equal to 0. ఎందుకు n అనేది 0 కంటే ఎక్కువ, సో n అనేది ఇక్కడ ఏం తీసుకుంటాం, n minus 1, n అనేది 1 తీసుకున్నాం అనుకోండి, 1 minus 1 is equal to 0 అవుతుంది. n అనేది 1 కంటే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు స్ట్రిక్ట్లీ గ్రేటర్ దాన్ 0 అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఏ పవర్ n బిలాంగ్స్ టు h అవుతుంది. ఎందుకు, సో n అనేది ఒక పాజిటివ్ ఇంటీజర్ అవ్వాలి, ఇక్కడ n minus 1 అనేది పాజిటివ్ ఇంటీజర్ అవుతుంది. సో అదేవిధంగా n minus 1 is equal to 0 అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏ పవర్ 0 అంటే ఐడెంటిటీ ఎలిమెంట్ కూడా h లో ఉందని మనం ప్రూవ్ చేస్తాం కాబట్టి ఏ పవర్ n బిలాంగ్స్ టు h. ఓకే, లెట్ a బిలాంగ్స్ టు h, ఒక ఎలిమెంట్ h లో తీసుకుంటాం. నౌ a ఇంటూ ఏ పవర్ n minus 1 is equal to, సో ఏ పవర్ n, సో దట్ ఈస్ ఈక్వల్ టు ఏ పవర్ n is equal to e. ఏ పవర్ n is equal to e అనేది మనం ముందు చూసాం. సో కాబట్టి ఏ పవర్ n minus 1 is the inverse of a. So therefore ఏమవుతుంది, it follows that so every element in H has multiplicative inverse, hence H dot is a group, so therefore H is a subgroup of G. ఓకే, ఈ విధంగా మనం రెండు థీరమ్స్ ని మనం ప్రూవ్ చేస్తాం. నెక్స్ట్ థీరం, if H, K are two subgroups of a group G, then HK is a subgroup of G if and only if HK is equal to KH. HK is equal to KH అని చెప్పాలి. ఇక్కడ ఏంటి, H and K అనేది టూ సబ్ గ్రూప్స్ తీసుకోవాలి. సో HK is a subgroup of G if and only if HK is equal to KH. సో the product of two subgroups is a subgroup ఎప్పుడు అవుతుంది, HK is equal to KH అయినప్పుడు. సో కాబట్టి నెసెసరీ కండిషన్ ఏం చేస్తాం, given that H, K are two subgroups of a group G such that HK is a subgroup of G, ఇది మనం తీసుకోవాలి to prove that HK is equal to KH అని మనం చెప్పాలి. ఓకే, ఇది చెప్పాలంటే మనం ప్రీవియస్ కొన్ని ప్రాపర్టీస్ మనం యూజ్ చేసి డైరెక్ట్ గా చెప్తాం. సో ఎలా చెప్తాం చూడండి, సిన్స్ HK is a subgroup of G, సో therefore HK whole inverse is equal to HK. ఇది ఎట్లా వచ్చింది, మనం ఆల్రెడీ మనం ఒక థీరం ప్రూవ్ చేస్తాం. H is a subgroup of G, then H inverse is equal to H. ఆ ప్రాపర్టీని మనం యూజ్ చేసి HK whole inverse is equal to HK అని రాస్తాం. అగైన్ HK whole inverse is equal to ఏమవుతుంది, K inverse H inverse is equal to HK. ఓకే, సో అగైన్ మనకి ఏమవుతుంది, ఇక్కడ K inverse is equal to ఏమవుతుంది, K అవుతుంది. ఎందుకు, K is a subgroup of G. H inverse is equal to ఏమవుతుంది, H అవుతుంది. సో దట్ K inverse ప్లేస్ లో K రాసాం, H inverse ప్లేస్ లో H రాసాం, KH is equal to HK. సో therefore HK is equal to KH. ఓకే, ఆ విధంగా మనం ప్రూవ్ చేస్తాం. సో సఫిషియంట్ కండిషన్, కాన్వర్స్లీ గివెన్ దట్ H, K are two subgroups of a group G such that HK is equal to KH. ఇది తీసుకోవాలి. మనం ఏం ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ దట్ HK is a subgroup of G అని చెప్పాలి. ఇది మనం సబ్ గ్రూప్ అని చెప్పాలి. సో ఇది సబ్ గ్రూప్ అని చెప్పాలంటే ఫర్ దిస్ వీ హ్యావ్ టు షో దట్ HK ఇంటూ HK whole inverse is equal to HK అని మనం ప్రూవ్ చేయాలి. ఎందుకంటే మనం ఒక థీరం ప్రూవ్ చేస్తాం, ఇఫ్ H is a subgroup of G, so then if H is a subgroup of G, if and only if H inverse is equal to H. సో మనం అది ఆ థీరం ప్రూవ్ చేస్తాం కాబట్టి ఆ థీరం ప్రకారం మనం దీన్ని ప్రూవ్ చేయాలి. సో నేను ఏం చేస్తాను, నౌ HK ఇంటూ HK ఇన్వర్స్ అనేది నేను తీసుకుంటాను. నేను ఫైనల్గా ఏం చెప్తాను, HK అని నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, నౌ HK ఇంటూ HK ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు HK ఇంటూ HK హోల్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ ఏ రాసుకోవచ్చు, K ఇన్వర్స్ ఇంటూ H ఇన్వర్స్ అని రాస్తాం. సో అగైన్ మనకి ఏమవుతుంది,
సో మల్టిప్లికేషన్ అనేది ఏమవుతుంది, అసోసియేటివ్ అవుతుంది. సో కాబట్టి హెచ్కే ఇంటూ కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ ఇన్వర్స్. సో అగైన్ అసోసియేటివ్ ప్రాపర్టీ ప్రకారం హెచ్ ఇంటూ కే ఇన్వర్స్ ఇంటూ హెచ్ ఇన్వర్స్. సో కే ఇంటూ కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, కే అవుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, కే ఈజ్ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, దెన్ కే ఇంటూ కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు కే. ఈ ప్రాపర్టీ ప్రకారం మనకి ఏమవుతుంది, సో మనకి కే అవుతుంది. కే ఇంటూ కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు కే అవుతుంది. సో కాబట్టి హెచ్కే ఇంటూ హెచ్ ఇన్వర్స్. సో అగైన్ హెచ్కే ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కేహెచ్. సో కాబట్టి హెచ్కే ప్లస్ కేహెచ్ రాస్తాం. అగైన్ అసోసియేటివ్ ప్రకారం కే ఇంటూ హెచ్ ఇన్వర్స్. హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్, ఎందుకు సిన్స్ హెచ్ ఈజ్ ఏ సబ్ గ్రూప్ ఆఫ్ జీ, దెన్ హెచ్ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్. సో కాబట్టి కేహెచ్ వచ్చింది. కేహెచ్ ఈజ్ ఈక్వల్ దేనికి సమానం, హెచ్కే సమానం. మనం అదే కదా ప్రూవ్ చేయాలి, హెచ్కే ఇంటూ హెచ్కే ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు హెచ్కే అని చెప్పాలి. సో దేర్ఫోర్ హెచ్కే ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఇది మనం ప్రూవ్ చేస్తామంటే హెచ్కే ఈజ్ ఎ సబ్ గ్రూప్ ఆఫ్ జీ. ఓకే, థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో.